జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుండి, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ అంతటికి పంపుటకు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నేను నిరీక్షించుచున్నాను. ఆగుదాం. సుమారు 2 వారాల నుంచి ఒక శీర్షిక మనం ఆలోచించాం. ఒకటి, శ్రమలు ఎందుకు వస్తాయి, శ్రమలకు మూలమేంటి. రెండవది, శోధనలు ఎందుకు వస్తాయి అని. ఈ 2 విషయాలకి మౌలికమైన వచనంగా మొదటి వచనం ఈ పత్రికలోనిదే మనం తీసుకున్నాం. శ్రమలు అనగానే ఫిలిప్పీ సంఘాల దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలంటే ఇదొక మాదిరికరమైన సంఘం. ఇది కొరింథీ సంఘంలాగా ఫ్యానిజం ఉండదు ఈ సంఘంలో. మేము పేతురు గారి పార్టీ, మేము పౌలు గారి పార్టీ, మేము కేఫా పార్టీ, మేము క్రీస్తుకు కూడా పార్టీ. క్రీస్తుకి పార్టీలో ఉండవు, కానీ మేము క్రీస్తుకు కూడా పార్టీ అనే బ్యాచ్ కొరింథీ సంఘంలో ఉంటాయి, కానీ ఈ సంఘంలో ఉండవు. అందుకే ఫిలిప్పీ సంఘం అనేది ఒక క్వాలిటీ చర్చ్ అండి. దాని గురించి ఆయన వాడే పదాలు చూస్తున్నప్పుడు నిజంగా భారం ఉన్నవారికే ఆ పదాలు అర్థమవుతాయి. సేవలో ఆ యొక్క నిపుణత, తీవ్రత ఉన్నవారికే ఆ పదాల యొక్క కూర్పు అర్థమవుద్ది. ఏమి రాస్తున్నాడు కొంచెం టూకీగా బ్రీఫ్ హిస్టరీ ఏముంది మనకు తెలుసు. పౌలు గారిని అరెస్ట్ చేశారు, తెలుసు కదా. ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ చిన్నది సోది చెప్తుంది. పుథేను అనే పదం ఉందిగా, ఆ చిన్నది సోది చెప్తుంటే, ఏంటి పిల్ల నువ్వు ఇలా సోది చెప్పడం ప్రజలు మోసగిస్తున్నావు అని లోనున్న దురాత్మని ఎల్లగొట్టేశారు. పౌలు గారు ఎప్పుడైతే దురాత్మని ఎల్లగొట్టాడో, ఆ ఎల్లగొట్టినప్పుడు అక్కడ వ్యాపారవేత్తలకు లాభాలు పోయాయని వాళ్ళు ఏం చేశారు, పౌలు గారితో వచ్చిన సహకారులు ఎవరైతే ఉన్నారో ఈ శీల గారిని గట్టిగా పట్టుకొని గట్టి కొట్టి కాళ్ళకు బండ వేసి సెరసాలు వేసేస్తే ఆ లోపల ఖాళీగా ఉండకుండా ఆయన ఏం చేశాడు, వర్షిప్ చేశాడు. ఆ లోపల ఆయన ఖాళీగా ఉండకుండా ఏం చేశాడు, సైనికులకి లేదా ఖైదీలకి సువార్తను అందించడానికి పాటలు పాడాడు. అక్కడ ఆగిపోయాడా, చక్కగా లెటర్ రాశాడు. ఆ లెటరే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాస్తూ ఒక విచిత్రమైన పదం అన్నాడు. ఒక్క పదమే ఇప్పుడు చూద్దాం ఏమంటున్నాడు. 2వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో నేను ప్రాణార్పణముగా పోయబడినాడు. ఆగుదాం. విశ్వాసాన్ని ఏమంటున్నాడండి, విశ్వాస యాగము. మళ్ళీ యాగము అంటే జుమ్మని బయటకు వెళ్ళిపోకూడదు. మీరు యాగం అనగానే చుట్టూ ఇటుకలు పేర్చి కట్లు తెచ్చి నూనె ఎత్తారు, అది కాదు. అక్కడ పోవద్దు అన్నాను. అందుకే నేను యాగము అనగానే ఈ ఇటుకలు పేర్చి చుట్టూ లోపల కట్టెలు పెట్టి నెయ్యేస్తారే, నైవేద్యం, ఆ నెయ్యేస్తారే, అది కాదు. ఆ యాగాన్ని గురించి కాదు. గ్రీకులో దీనికి అర్థం ఉంది. యాగం అంటే గ్రీకు అర్థాలు లేదా బైబిల్ యొక్క సెన్స్ మనకు అర్థమైతే, యాగము అనగానే గ్రీకు శబ్దాలకి నిర్గమకాండంలో, లేవియా కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో వాడారే బలులు, ఆ బలులనే నైవేద్యము అంటారు. అంటే యజ్ఞయాగము, విశ్వాసయాగము. ఇప్పుడు చెప్పండి, ఫిలిప్పీల యొక్క విశ్వాసాన్ని ఏమంటున్నాడండి, యాగము. ఇప్పుడు చెప్పాలి, యాగము అంటే బైబిల్ సెన్సర్ చెప్పండి, బలి అన్నాడు. ఏం బలి? విశ్వాసం. అంటే మీ విశ్వాసము బలి చేయబడుతుంది. అంటే మీరు ఆహుతవుతున్నారు. సంగమా, మీ విశ్వాసం ఎంత గొప్పదంటే దేవుని కొరకు అర్పింపబడే అంత ఎత్తుకొచ్చారు. అది మీ విశ్వాసం. నాకు ఆశ్చర్యంగా అనిపించేదండి. ప్రసంగం వింటేనండి
టక్కమని ఒక పాపి విశ్వాసం అవుతాడు. బాగా వినాలి, ప్రసంగం వింటే ఒక పాపి టక్కమని విశ్వాసం అవుతాడు. కానీ ప్రసంగం విన్న తర్వాత అతడే శిష్యుడైతే ప్రభువుకి అర్పణ అవుతాడు. మార్పు వేరండోయ్, మార్పు వేరు, శిష్యరకం వేరు. మార్పు వేరు, ప్రభువుని వెంబడించడం వేరు. విశ్వాసం వేరు, విశ్వాస యాగము వేరు. దేవుణ్ణి అందరూ నమ్ముతారు, నువ్వు నమ్ముతావు, దయ్యాలు కూడా నమ్ముతాయి. దేవుడు ఉన్నాడని భయపడి నమ్మేవాడు కాదు. చెప్పండి, యాగమయ్యేవారు కావాలి. దేవుని కొరకు యజ్ఞయాగం అయ్యేవారు కావాలి. విశ్వాస యాగం అంటే మీరు బలవుతున్నారు, మీరు బలైపోతారు. ఇప్పుడు అడుగుతున్నాను, మీరు బలైతే పౌలనే నేను ఏమంటున్నాడండి? మీరు బలైతే పౌలనే నేను ప్రాణార్పణ అంటున్నాడు. ప్రాణార్పణ అంటే ఇప్పుడు ఇలా యజ్ఞయాగం జరిగిస్తారు కదా, ఈ బయటదే ఊహించుకోండి. ఆ మంట అలా ఆరకుండా ఎలగడానికి అది వేస్తుంటారు ఏంటండి? ఆయిల్ వేస్తుంటారు. ఆ మంట ఆరకుండా ఎలగడానికి ఆయిల్ వేస్తారు. అది ఇజ్రాయేల్ కల్చర్లో ఈ బలి జరుగుతున్నప్పుడు ఆ బలి బాగా మండడానికి ఏం చేస్తారంటే ద్రాక్ష రసాన్ని, వైన్ కంటెంట్ని బాగా మురిగిన దాన్ని వేస్తారు. ఎందుకు? ఒరిజినల్ వైన్కి ఏముంటుందండి? కాలుతుంది. అది అలాంటి దాన్ని వేస్తుంటారంటే ఒక మంట అంటే బలిలో తీవ్రత ఇంకా మంట పెరగడానికి ప్రాణార్పణగా ఎలాగైతే కొన్ని ఆయిల్స్ వేస్తారో, మీరు బలి అయితే మిమ్మల్ని ఇంకా మండించే మంట నేనే అంటున్నాడు పౌలు గారు. మీరు బలిగా దేవునికి అర్పణకి సిద్ధమైతే మిమ్మల్ని దగదగా మండించడానికి, మిమ్మల్ని రేపేవాడిని నేనే అవుతాను అంటున్నాడు. మిమ్మల్ని మండించేవాడిని నేనే అవుతాను అంటున్నాడు. మీ విశ్వాసము బలి పశువు అయితే ఆ పశువుని ఇంకా దేవుని కొరకు కాల్చే ఆ ద్రాక్ష రసం నేనే అవుతాను అంటున్నాడు. దాన్నే ప్రాణార్పణ. ఇది పాత నిబంధన సెన్స్ అండి. ఆ పదాలు అవి ఆ పిలిపిల దగ్గర వాడుతున్నాడు. అందుకే చెప్తున్నాడు చూడండి, మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో, మీ విశ్వాసము అది యాగము, దానికి సంబంధించిన సేవలో నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను. ఓ పక్కన మీ విశ్వాసంలో మీరు దేవుని కొరకు చాలా నలిగిపోతున్నారు. మీరు అలా నలిగిపోతున్నప్పుడు మీరు వేసారిపోకూడదని మిమ్మల్ని రేపడానికి నేనేం చేస్తున్నాను? నేను కూడా ప్రాణార్పణ. అంటే ఆయిల్ అంటే ఒక దీపాన్ని వెలిగించినప్పుడు దాని ఒత్తు బాగా ఎలుగుతుండాలంటే అందులో నూనె ఉండాలి. ఆ ఒత్తి ఎలగడానికి నూనె ఎంత అవసరమో మిమ్మల్ని వెలిగించడానికి నేనే నూనె అవుతాను అంటున్నాడు. ఎలాంటి టైంలో ఈ మాటలు రాస్తున్నాడు తెలుసా? జైల్లో ఉండి రాస్తున్నాడు. మనమే లెటర్ రాస్తే ఏమని రాస్తాం చెప్పండి? జైల్లో ఉంటే పచ్చడి ప్యాకెట్లు మర్చిపోకు. సరిగా అలాగే వచ్చేటప్పుడు చెప్పండి, అక్కడ అకౌంట్లో ఎంతో కొంత డబ్బులు కట్టేసి వెళ్ళు అంటాం. కానీ ఆ టెన్షన్ లేదండి. ఎక్కడున్నా మిమ్మల్ని రేపుతాను, ఎక్కడున్నా మిమ్మల్ని రేపుతాను. నా లోపల బంధించిన లెటర్స్ రాసైనా సరే చెప్పండి, మిమ్మల్ని రేపుతాను. ఎలాగైనా సరే మిమ్మల్ని రేపడానికే దేవుడు నన్ను పిలుస్తాడు. నా సేవ ఇది. మిమ్మల్ని రేపుతాను. ప్రాణార్పణముగా పోయబడ్డానికి మిమ్మల్ని రేపుతాను. ఏం చేశారు? ఎంత ప్రాణార్పణ ఏం జరిగించారు? ఏంటి వీళ్ళ ఉదంత కార్యక్రమాలు ఏంటంటే, మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 3వ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూసి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన నాడు యేసుక్రీస్తు దినము వరకు ఇది కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఆగుదాం. అక్కడ ఎంత విచిత్రమైన పదాలను చూడండి. మొదట నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నారు. ఇప్పుడున్న సంఘాలకు బాగా తెలియాలంటే పౌలు గారు ఎంత శ్రమ అనుభవిస్తున్నాడో చెప్పండి, సంఘము కూడా చెప్పండి అంతే శ్రమ అనిపిస్తుంది. కానీ రివర్స్ ఇప్పుడు ఏంటి చెప్పండి? శ్రమ సేవకుడికే ఉంటుంది. విశ్వాసులు ఎనడానికే శ్రమ, ఇంకా వాళ్ళకి ఏ శ్రమ ఉంటుందో.
ఆది కాలపు ఫిలిప్పీ సంఘాన్ని చూడండి. మీరు మొదటి నుండి ఎప్పటి వరకు నాతో పాలువారై ఉన్నారు, నాతో పాలువారై ఉన్నారు, నాతో పాలువారై ఉన్నారు. ఎప్పటి నుండి? మొదటి నుండి. నాలాంటి తీవ్రత మీకుంది, నాకెంత కసుందో అంత కసుంది. నాలాగా సువార్త చేయాలని ప్రతి శ్రమలో మీరు పాలు పంపులు పొందుతున్నారు. నాతో పాలువారు అన్నారు. గ్రీక్ అర్థం ఇచ్చాడు, మాతో పాలువారు. పాలువారు అనడానికి ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే దీనికి ఇంటర్నల్ రెఫరెన్స్ ఇచ్చాడు. ఏం రెఫరెన్స్ ఇచ్చాడు? పేతురుపత్రిక చూడండి ఒకసారి. దీనికి ఈక్వల్ రెఫరెన్స్ గ్రీక్ కోట్ చేశాడు. పేతురుపత్రిక మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి, భార్యను సన్మానించి. పాలు భాగస్థులు అంటే ఏం చెప్తుందండి బైబిల్? ఏం చెప్తుంది? భార్య, చెప్పండి, భర్త. భార్య భర్త ఏ విషయంలో వాళ్ళు కలిసి ఉంటారండి? కష్టమందును సుఖమందును. ఇందాక పాంప్లెట్లో చెప్పడం మర్చిపోయాను. ఈ ఆడదికి 2 సాంగ్స్ ఉన్నాయి మనకి. అందులో వన్ ఆఫ్ ది సాంగ్ దేని కొరకు చెప్పిన? ఫ్యామిలీ సాంగ్. అందులో ఒక లైన్ రాసుకున్నాను నేను. ఆ లైన్ ఏంటంటే, పెళ్ళిలో ప్రమాణాలు చేస్తాం. ఏమేం చేస్తామంటే, సావు తప్ప నిన్ను నన్ను ఇంకేది ఏరిసేయలేదు. ప్రమాణం ఎలా ఉంటుంది నాకు ఒక విషయం చెప్తున్నాను. ప్రమాణంలో గ్రావిటీ ఉంటుంది నాకు తెలియదు, కానీ ఫ్యామిలీలో ఆ గ్రావిటీ ఉంటుంది. ఎప్పుడు చెప్తున్నా ఏంటి? బాగున్నప్పుడు ఏ భార్య అయినా ఉంటుందండి, అన్నీ ఉన్నప్పుడు ఏ భార్య అయినా ఉంటుందండి. సరి అయిన భార్య ఎవరు చెప్పిన? కష్ట సమయంలో సైతం నాతో కలిసి నిలబడేదే సరి అయిన ఇల్లాలు భార్య. నా దగ్గర డబ్బులు ఉండి, లగ్జరీ ఉండి, అన్నీ ఉండి, నా దగ్గర సుఖం ఉండి, చక్కగా అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా చేసుకుంటారు. జేమ్స్ గారిని ఎందుకు చేసుకోరు? అదే నిన్ను, నా పేరు ఎడితే నువ్వు బాధపడుతుంది, నిన్ను ఎవరైనా చేసుకుంటారు. ఒక పురుషుడికి అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా చేసుకుంటారు. కానీ చేసుకున్న తర్వాత, అన్నీ నష్టపోయిన తర్వాత, యోబు భార్యలా మాట్లాడకుండా ఎవరైతే నిలబడతారో ఆమె భార్య. అదే పాలి భాగస్తులు. అంటే ఆయన సంపాదనలోనే పాలు భాగస్తులు కాదు, ఆయన సంతోషంలోనే భాగస్వామి కాదు, ఆయన శ్రమలో కూడా ఎవరైతే పాలు పంపులు పంచుకుంటారో ఆమె సరైన భార్య. ఈ పదం వాడాడండి పౌలు గారు. మీరు శ్రమలో ఎలా ఉన్నారు? నాతో పాలువారై ఉన్నారు. మీరు నాతో శ్రమలో పాలువారై ఉన్నారంటే, ఒక భర్త కష్టపడుతున్నప్పుడు వెనకాల భార్య ఎంత కష్టపడుతుందో, ఒక భార్య శ్రమ పడుతున్నప్పుడు అర్థం చేసుకునే భర్త ఎంతగా తనతో పాటు కలిసి కన్నీరు గారుస్తారో, అట్లా నాతో పాటు సేవలో మీరు నా శ్రమలో ఉన్నారు. మీరు నా శ్రమలో పాలువారై ఉన్నారు, నా పరిచర్యలో పాలువారై ఉన్నారు. ఎప్పటి నుంచి? మొదటి నుంచి. ఇప్పుడా? మొదటి నుండి. కొన్ని సంవత్సరాలు అయింది ఈ సంఘాన్ని, ఫిలిప్పీ సంఘం మిమ్మల్ని కట్టి. మొదటి నుండి ఇప్పటి వరకు అదే స్టాండింగ్లో ఉన్నారు తప్ప ఎక్కడా మీరు మారలేదు. ఇప్పుడున్న సహవాసాలు ఎలా ఉంటుంది చెప్పనా? 3 నెలలకు మారిపోతారండి ఇప్పుడున్నారు. 3 నెలలే కాదు, 3 వారాలకు మారిపోతారు ఇప్పుడు. ఒక సహవాసం అంటే తెలియదు, ఒక ప్రేమ అంటే తెలియదు, ఒక నవ్వితే నవ్వడం, ఏడిస్తే ఏడవడం, కలిసి ఎట్లయినా సరే బృందాలుగా సువార్త చెప్పాలని కసి లేదండి. పేరు కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు, పాట కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు, పాంప్లెట్ మీద ఫోటో కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు, సంఘంలో ఒక ₹10 ఇస్తే వాళ్ళని పొగడకపోతే ఏడ్చే వాళ్ళు ఉన్నారు, ఏదైనా చిన్న పని చేస్తే వాళ్ళని గుర్తించకపోతే ఏడ్చే వాళ్ళు ఉన్నారు. గుర్తింపు లేని కాడ ఈ గుర్తింపు కోరుకున్నవాడు 5 నిమిషాలు కూడా ఉంటాడు, పోతాడు. ఉండరు. పౌలు గారితో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, ఇన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగారంటే వీళ్ళ గుర్తింపు కోరే క్రైస్తవులు కాదండి. పౌలు శ్రమ పడితే, మా అయ్యగారు శ్రమ పడితే మేము శ్రమ పడతాం అన్నారట, మా సహోదరుడు శ్రమ పడితే మేము శ్రమ పడతా ఉన్నారట. అడుగుతున్నాను, ఆయన ఏడిస్తే లేడ్చారు, ఆయన నవ్వుతే నవ్వారు, ఆయన సువార్త చెప్పితే వీళ్ళు సువార్త చెప్పారు. చాలా మందిని మీరు చూడండి. పౌలు గారి మిషనరీ యాగం మనం చూస్తున్నప్పుడు ఎన్ని మిషనరీ ప్రయాణాలు చేశాడండి ఆయన? 3. మొదటి మిషనరీ, 2, 3 మిషనరీ ప్రయాణాలు చేసినప్పుడు ఒక్కడే చేశాడు అనుకుంటున్నారా? పౌలు గారి మిషనరీ ప్రయాణాలు ఒక్కడే చేయలేదండి. ఎంతమంది సహకారులు ఉన్నారు ఆయనకి, ఎంతమంది పరిగెట్టారో. కొంతమంది పరిగెట్టారు, కొంతమంది మధ్యలో చెప్పజేయకుండా పోయారు, కొంతమంది వచ్చారు పౌలు గారితో తిరగలేక ఆగిపోయారు.
ఆ కుర్రోడు ఉన్నాడు, ఆ కుర్రోడి పేరు మార్కు. తక్కువ మాయమైపోయాడండి. మళ్ళీ బర్నబా తీసుకొచ్చి ఈసారి తీసుకెళ్తాం, అస్సలు వద్దాడు అన్నాడు. అంతే పౌలు గారు మధ్యలో పోయి చెప్పా చేయకుండా మానేసి సేవ పట్ల ఇంత లాంటి బాధ్యత లేని ఆ కుర్రోడు ఎందుకు అన్నాడంటే ఈయన కసి, ఈయన తీవ్రత ఎలా ఉందో చూసారా. శ్రమ పడాలంటే పౌలు గారు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడంటే ఊరకే చేశాడా? ఎంతమంది సహకారులు? చాలామంది ఉన్నారు. ఎంత పెద్ద లిస్టు ఆ రోమపత్రిక 16 అధ్యాయాలు ఇచ్చాడు. ఒకసారి చదువుదామా, ఎంత బాగుంటుందో. చాలామందిని రేపే వచనాలు ఉన్నాయి అక్కడ. 16 అధ్యాయం మొదటి వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 16 అధ్యాయం మొదటి వచనం నుండి. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే అనే సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకి మీ వలన కావలసినది ఏదైనా ఉన్నయడల సహాయం చేయవలన ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉంది. ఎంత పెద్ద బోధకుడికి, ఎంత కసి కలిగిన సువార్థకుడికి అంత పెద్ద పరిచర్య చేస్తుంటే చెప్పుకోవడానికి ఎవరున్నారట? ఒక స్త్రీ ఉందట. పౌలు గారికి సహాయకుల, పౌలు గారికి నిజమైన సహకారుల జాబితాలో స్త్రీలు ఉన్నారా? నమ్మకమైన తల్లులు లాంటి స్త్రీలు ఉన్నారు. నమ్మకమైన తల్లులు లాంటి స్త్రీలు ఉన్నారు. ఆమె గురించి సిఫారసు చేస్తున్నారు. పెద్ద ఆవిడ కొంచెం చేర్చుకోండి, ఆవిడని ఆదరించండి. కింద చెప్తున్నాడు, క్రీస్తునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లకును నా వందనములు. ఇంకా ఎవరున్నారు? దంపతులు ఉన్నారు. ఇంకెవరున్నారు? ఒంటరైన విధవరాళ్ళు ఉన్నారు. ఇంకా ఎవరున్నారు? కింద చెప్తున్నారు చూడండి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణమును ఇచ్చుటకైనను తెగించరు. ఇలాంటి దంపతులు ఉంటారండి మన వెనకాల. ఎలాంటి వాళ్ళట? పాస్టర్ గారు ప్రాణాలు తీసేసే దంపతులు కదా వీళ్ళు, చెప్పండి. పాస్టర్ గారి కొరకే ప్రాణాలు పెట్టేసే దంపతులు. ఇలాంటి దంపతులు సేవలు ఉంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, పౌలు గారు లాంటి గొప్ప పరిచారకులు ఈ జనరేషన్లో కూడా తయారవుతారు. సహాయం ఉండాలి, పరిగెట్టేవాడికి ఎండి తట్టాలి, నడవయ్యా నీ వెనకాల మేము ఉన్నాను, ఇలాంటి తీవ్రత కలిగిన వారు అని చెప్పేవాళ్ళు ఉండాలి. అలాంటి దంపతులు అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు అన్నారట, అయ్యా మీ ప్రాణానికి ఏమైనా అయితే మా ప్రాణం మీద ఆనా మేము కూడా ఉండలేమన్నారట. ఈ ప్రాణానికి మా ప్రాణం అడ్డ నిలబడిపోయారట. నా కొరకు ప్రాణం ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘములకును వందనములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్యుల్లో సంఘపు వారందరూ వీరికి కృతజ్ఞతస్తులై ఉన్నారు. ఎందుకంటే నా కొరకు లైఫ్ పనంగా పెట్టేశారు వాళ్ళు. ఇంకా ఎవరున్నారు కిందకి? ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమైన ప్రియుడగు ఎఫెనైటుకును వందనములు చెప్పుడి. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నా బంధువులను బ్యాచ్ ఇంకెవరున్నారట? ఖైదీలట. నా ఖైదీలు ఆంద్రోనికును యునేకును వందనములు. వీరు అపోస్తుల్లో ప్రసిద్ధికెక్కిన వారైనను నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. ప్రభునందు నాకు ప్రియుడగు అప్లే వందనములు. క్రీస్తునందు మా జత పని వాడగు ఉర్బానకును ప్రియుడగు ఆయన ఎవరు? స్టాకునకును క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లకును. ఇంకా రకరకాల గ్రీక్ పేర్లు, ఎబ్రీ పేర్లు కలిసి ఉన్నాయి. అలా పేర్లు చెబుతూ 12 వచనంలో ప్రభునందు ప్రయాసపడిన, ఇంకా చెబుతూ కిందకి 13 వచనంలో ప్రభునందు ఏర్పడిన, ఇంకా కిందకి చెబుతే ఆ 15 వచనంలో ఫిలేకను, ఇంకా కిందకి చెబుతూ 16 వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములు అన్నీ ఈ జత పని వారైన వారందరికీ నాకును మీకును వందనములు చెప్పుచున్నవి. ఎన్ని పేర్లు ఉన్నాయో నోరు తెరని పేర్లు. ఇంత లిస్టు అడుగుతున్నాను. ఈయన 3 మిషనరీ ప్రయాణాలు చేయడానికి వెనకాల ఎంతమంది ఉన్నారంటే ఉన్నారు. ఒక్కడ ఏమీ చేసే లేదు. ఒక్కడ వలన ఇంత పరిచర్య జరగదు. వెనకాల ఎవరో ఉంటారు. ఆ వెనకాల ఉన్నవారు సహాయకులుగా ఉన్నారు. ఇంతమంది ఉన్నారు కనుక జ్ఞాపకం. ఇంకెవరున్నారు? తీతున్నాడు, ఫిలోమోన్ ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, మార్క్ ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, సేల్ ఉన్నాడు, డాక్టర్ లూకా గారు ఉన్నారు. చెప్పుకోవాల్సిన పేర్లు చాలా ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు? ఇంతమంది ఆ పెద్ద మనిషికి సహాయకులుగా ఉన్నారు కనుకే చెప్పండి అంత గొప్ప పరిచయం చేశారు. ఎలా ఉన్నారు తెలుసా? మొదటి నుంచి ఇప్పటి వరకు అదే విశ్వాసము ప్రేమలో ఉన్నారు. ఇప్పుడండి నెలకు మారిపోతున్నారండి. ఇప్పుడండి ఏడాదికి మారిపోతున్నారండి. ఈ వారం ఉంటారు, వచ్చే వారం కనబడరు. ఈ సంవత్సరం ఉంటారు, వచ్చే సంవత్సరం కనబడరు. కొన్ని రోజులు మనతో ఉంటారు, కొన్ని రోజులు మనకి ఎడమొహం పెడమొహం అవుతారు. ఎందుకు? ఇలా ప్రభువు నందు అర్పణకు వచ్చిన వారు కాదు. వాళ్ళు అర్పింపడరు. చెప్పండి, మనల్ని అర్పించడానికి వచ్చారు వాళ్ళు.
ప్రభువుగా బలియాగముగా చేయడానికి రాలేదు, ప్రభువుకి బలియాగంగా ఉండడానికి రాలేదంటే వీళ్ళ కమిట్మెంట్ ఉన్నవారు కాదు. ఎంత చక్కగా, ఎంత నిపుణత కలిగిన వాడిగా ఆయన కనబడుతున్నాడు చూడండి. పౌలు గారు అంటున్నారు, మొదటి నుండి మీ గురించి నేను చాలా విన్నాను. ఎంత ప్రయాసో మీకు, ఎంత ప్రయాసో. నాకున్న తీవ్రత అంతా ఫిలిప్పీ సంఘమా మీకుంది. ఇండివిజువల్గా సువార్త చేస్తారు. అందుకే చూడండి, ఫిలిప్పీ సంఘంలో ఉన్న చూడ్డానికి ఆకర్షణీయంగా సౌందర్యంగా ఉండే ఒక బ్యూటీ వాళ్ళ దగ్గర ఉన్న ఒక పాయింట్ ఏంటో తెలుసా? వాళ్ళు ఇండివిజువల్గా సువార్త చేస్తారండి. నాణ్యమైన ఆత్మలు ఎక్కడ దొరుకుతాయి చెప్పనా? బాగా వినాలి. ఈ టీం వర్కే మళ్ళీ వీళ్ళు రేపు, ఇప్పుడు మనంతా టీంకి కూర్చున్నాం కదా సండే, ఈ టీముగా ఉన్న వీళ్ళందరూ తెల్లాడేసరికి ఎవరు పనికి వాళ్ళు వెళ్ళిపోతారు కదండి. ఎవరి పనికి వాళ్ళు, ఎవరి ఉద్యోగాలు వారివి, వేరే వ్యాపారాలు వారివి, ఎవరి సంవత్సరాలు వారి వెళ్ళిపోతాంగా. ఈ విన్న వాక్యం అంట తోటి ఉద్యోగస్తులకు చెప్తారట. ఈ విన్న వాక్యాలట పొరుగు సంసారాల వారికి చెప్తారట. ఈ విన్న వాక్యం అంట రాజు దర్బార్లో, అంటే ఏ రోజు గృహంలో గవర్నర్స్ బంగ్లాలో పనిచేస్తున్న గవర్నమెంట్ ఆఫీసర్లకు ఉన్న వాళ్ళు కూడా ఆ తోటి ఉద్యోగస్తులకి తెలుసు. అదేనండి ఫిలిప్పీ సంఘంలో ఉన్న గ్రేట్ మూమెంట్. అదే ఫిలిప్పీ సంఘంలో ఉన్న రివైవల్. అదే మనం వస్తాం, కూర్చుంటాం. పోయిన వారం ఏం చెప్పాడంటే గుర్తుండదు, ఈ వారం ఏం చెప్పాడంటే ఈ గేడి దర్తలో మర్చిపోతాం. మరి ఎవరిదిరా పని అంటే మనం అనుకుంటామండి, సువార్త సేవ అంటే పాస్టర్ గారిది ఒక్కరిది అనుకుంటామండి. కాదు కదండి, అందరూ కలిస్తేనే సువార్త. ఇక్కడ విన్న వాక్యం సోమవారం నుండి శనివారం వరకు మీ మార్గాల్లో మీరు చెప్పడమే సువార్త. ఇలా గుంపుగా మైకట్టుకుని వెళ్ళి అలా రోడ్డు మీద నిలబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి అని 2 నిమిషాలు మాట్లాడాలనుకోండి, ఎవరో ఒకరు నమ్ముకుంటారు, లేకపోతే వాళ్ళ ఇష్టం, అయిపోయింది. దీనికన్నా ఎఫెక్ట్గా పనిచేసే వర్క్ ఏంటో చెప్పిన, నీ కొలీగ్స్ ఉంటారే, నువ్వంటే నేను అడుగుతున్నాను, ముక్కు ముఖం తెలియనోడు మన మాట బాగా వింటాడా? మన ముక్కు మీద మచ్చలేంటో అన్నీ ఎరిగినోడు మన మాట బాగా వింటాడు? చెప్పండి. మనకు పరిచయం ఉన్నవాడు వింటాడు. మనకు బాగా పరిచయం ఉన్నవాడే మన మాట వింటాడు. అంటే సువార్త ఎఫెక్ట్గా ఎక్కడ పనిచేస్తుంది చెప్పినా, నీకు పరిచయస్తులు చాలామంది ఉన్నారు. నీ ఉద్యోగంలో, నీ పనిలో, నీ వ్యాపారంలో, ఈ సొసైటీలో నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నావు? అసలు నువ్వు కనీసం వాళ్ళతో ఏదైనా మాట్లాడుతున్నావు? మాట్లాడు, నోరిప్పి మాట్లాడు. నీ ప్రభువును గురించి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడు. అందుకే చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడడానికి టీంని వేసుకెళ్ళాడో అక్కడ వెళ్ళాడు. చెప్పండి. మీరు భోజనాలకు వెళ్ళండి, చెప్పండి ఎవరితో నేను మాట్లాడు అంటే, ఒంటరిగా చేసే సువార్తలో ఎక్కెక్కి ఏడ్చే ఆత్మలు దొరుకుతాయండి. వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడాలి, వాళ్ళతో కూర్చుని కొంచెంసేపు మనం ముచ్చటించాలి. ముందు వాళ్ళు చెప్పని వాళ్ళు చెప్తారు, ఏదో చెప్తారు. నువ్వు అను టిక్కుమని నొక్కుంటా, ఇంచో ఫోన్ నొక్కోవడం సరిపోద్ది నీకు. ఎక్కడికి వచ్చి కూడా ఫోన్ గెలుగుతూ ఉంటారని నాకు తిక్కలెగుతుంది. సంఘానికి వచ్చి కూడా నువ్వు విను, కాస్త వాళ్ళు ఏం చెప్తున్నారు ఓపికగా విను. వాళ్ళు ఫోన్ చేసిన ఓపికగా విను. ముందు వినాలండి. వాళ్ళ మాట వింటున్నామని వాళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో వాళ్ళ మనసులో ఉన్నవన్నీ ఏం చేస్తారు చెప్పండి, చెప్పుకుంటారు. అప్పుడు చెప్పి అంత బాధ అయింది కదా, అయిపోయిన తర్వాత ఏడుస్తుంటారు. ఆ ఏడ్చినప్పుడు అప్పుడు అని, బ్రదర్ నువ్వు ఏడవనంటే ఒక మాట చెప్తాను, చెప్పమంటావా? నీలాంటి బాధలే నాకు ఉండేవి, నీకన్నా ఎక్కువ శ్రమలే నాకు ఉండేవి, నీకన్నా కన్నీరు నాకు ఉండేది. మా సంసారంలో ఎన్ని లోతైన గాయాలు ఉండేవో, మా జీవితంలో ఎంత ఇబ్బంది ఉండేదో, ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయిన మా కుటుంబాలు. అలాంటి టైంలో ఈరోజు మేము ఇలా ధైర్యంగా నిలబడ్డామంటే కారణం ఏంటో తెలుసా? మొగల్ రీల్ సీరియల్ చూసామనగా గుర్తుపెట్టుకో. ఇంత స్ట్రాంగ్గా మేము ఎలా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తుని నమ్ముకున్నాం. ఆయన నమ్ముకుంటే అంత ధైర్యం వస్తుంది అంటే, ఎస్ మై బ్రదర్, దానికి రుజువు నేను నా కుటుంబం, దానికి రుజువు నేను నా కుటుంబం. ఒక్కసారి టేస్ట్ చేయి, ఒక్కసారి ఆయన రుచించు, ఒక్కసారి చర్చికి రా, ఒక్కసారి కూర్చో. మా పాస్టర్ గారు చెప్పే వాక్యం, పోయిన వారం ఆయన ఏం చెప్పాడో తెలుసా? శ్రమలో ఎలా ఉంటుందని చెప్పాడో తెలుసా? శోధనలు ఎలా వస్తాయని చెప్పాడో తెలుసా? దాని ఎఫెక్ట్ వచ్చినప్పుడు మనం ఎలా నిలబడాలని చెప్పాడో తెలుసా? ఇలాంటి విషయాలకు వాళ్ళకి ఇత్తనాలుగా వేస్తుంటే వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఇలాంటివన్నీ చర్చిలో చెప్తారా? మేము కేవలం అల్లేలు ఒకటే అనుకున్నాం. ఇలాంటివన్నీ చర్చిలో చెప్తారా? అరే పర్సనాలిటీ డెవలప్మెంట్ కన్నా గట్టిగా చెప్తున్నారు
అంటే దీనికన్నా మనిషి మనసుతో మాట్లాడే ఆ చక్కటి ఆ వాక్యం అక్కడ ఉంటుందంటే ఉంటుంది. ఏం చెప్తారు అక్కడ? యేసయ్యను గూర్చి విస్తరించి 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 మాట్లాడు. ఇది చేస్తారట ఫిలిప్పీ సంఘం. మీరు మొదటి నుంచి ఎలా ఉన్నారంటే మొదటి నుండి ఒకేలా ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సరాలు గడిచిపోయాయి, నెలలు నెలలు, సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయాయి. మీ విశ్వాసంలో ఎక్కడా తేడా రాలేదు. గుర్తింపు ఉన్నంత కాలం చుట్టే ఉండే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, గుర్తింపు ఉన్నంత కాలం ఉంటారు. గుర్తింపులు ఏమైనా తేడా వచ్చాయనుకోండి, గుర్తుపెట్టుకోండి, మన వదిలి సైడ్ అయిపోతారు. అట్లా వెళ్ళిపోయిన నో ప్రాబ్లం అండి, పోయే వాళ్ళని పోనివ్వడమే. ఎందుకంటే ఈ గుర్తింపులు పోయేవాడు ఎప్పుడు ఎక్కడ ఉండలేడండి, ఎక్కడ ఉండలేడు. సంఘానికి వచ్చి మమ్మల్ని గుర్తించండి, సంఘానికి వచ్చి మాకు పాట ఇవ్వండి, సంఘానికి వచ్చి మా కానుక గట్టిగా చెప్పండి, సంఘానికి వచ్చి మమ్మల్ని ఎలా చూడండి, సంఘానికి వచ్చి మా లెవెల్ ఏటో చెప్పండి అంటే చెప్పరు. ఇక్కడ సంతలో అయితే చెప్తారు, సంఘంలో చెప్పరు. రచ్చబండలో చెప్తారు, ఇక్కడ చెప్పరు. ఇక్కడ ఏం చెప్తారంటే క్రీస్తుని గురించి మాత్రమే చెప్తారు. ఇక్కడ ఎవరిని గుర్తించరు. గుర్తింపులు అవసరం లేదు. గుర్తింపులు కోరుకునే మనసు మనకు రాకూడదు. ఫిలిప్పీ సంఘానికి అది లేదట. ఫిలిప్పీ సంఘానికి పని పని పని, సువార్త సువార్త, సిలువను గూర్చిన యాగము. ఎంతంటే వారి విశ్వాస యాగం అయిపోయారట. ఒక మాట చెప్తాను, కొంతమంది ఏ రోజు బంగ్లాలో పనిచేసేవారండి వీళ్ళందరూ. ఆ వందనములు చెప్పుచున్నారు. కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులకును మీకు వందనములు. అంటే పౌలు గారు లేదా ఫిలిప్పీ సంఘంలో ఉన్నవారు కూడా ఎక్కడ పనిచేస్తున్నారండి? కైసరు ఇంట్లో పనిచేస్తున్నారు. చక్రవర్తి, గవర్నర్స్ లాంటి వారి ఇంట్లో పనిచేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడ ఓ పక్క ఉద్యోగం చేస్తున్నారు చెప్పండి, మరో పక్క చెప్పాలి అదే ఎంప్లాయ్ లైఫ్లో సువార్త కూడా చెప్తున్నారు. మీకు ఇంకా బ్రైట్గా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. మీరు సాఫ్ట్వేర్ అనుకోండి, మీ సాఫ్ట్వేర్ కంపెనీలోకి మీ పాస్టర్ గారు వచ్చి సువార్త చెబుతారంటే చెప్పనిస్తాడా? మీ బాస్ చెప్పనిస్తాడా? గేట్ కూడా తీరు మీ పాస్టర్ గారికి. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీకి మీరు సువార్త చెప్పాలంటే, మీ కొలీగ్స్ సువార్త చెప్పాలని మీ పాస్టర్ గారిని తీసుకెళ్తే అక్కడ వెల్కమ్ చెప్తారా? ఆయనకి చెప్పరు. ఇప్పుడు అక్కడ సువార్త చెప్పాలంటే ఎవరికి వెల్కమ్ చెప్పినా చెప్పకపోయినా నీకు చెబుతారు. ఇప్పుడు నీ సాఫ్ట్వేర్ కంపెనీలో సువార్త చెప్పాల్సిన బాధ్యత ఎవరు చెప్పు? నీది. నీ వ్యాపార లావాదేవీల్లో కూర్చున్నప్పుడు ఆ లావాదేవీల్లో మాలాటోళ్ళని రానివ్వరు. నువ్వు వెళ్ళగలవు, ఎందుకంటే నువ్వు వ్యాపారవేత్త కనుక. ఇప్పుడు అక్కడ సువార్త చెప్పే అవకాశం ఎవరికి ఉంది చెప్పు? నీకుందంటే. ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్నవారు ఎలాంటి వాళ్ళు అంటే, అందులో డాక్టర్లు ఉన్నారనుకోండి, డాక్టర్లు ఉన్నారనుకోండి, డాక్టర్లో ఒక డాక్టర్ ఉంటాడట, ఒరిజినల్ క్రిస్టియన్. ఆ డాక్టరు మిగిలిన డాక్టర్లు సువార్త చెప్తుంటాడట. ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, తోటి ఇంజనీర్లందరికీ ఇంజనీర్ సువార్త చెప్తుంటాడట. లాయర్ ఉన్నాడు అనుకోండి, మిగిలిన లాయర్ అసోసియేషన్లో ఉన్న అనేక మందికి ఎట్లా సువార్త చెప్పాలని ఈ లాయర్ గారు అనుకుంటారు. అంటే మన చదువులు, మన ఉద్యోగాలు, డబ్బులు సంపాదించడానికి ప్రార్థన అనేసరికి ఎక్కడ లేని కారణాలు గుర్తొచ్చేస్తుంటాయి. ఆడికి ఎక్కడ లేని కారణాలు. అంటే వచ్చేద్దాం అనుకున్నాను, కానీ రోడ్డు మీద ఒక బామని ఆటో గుద్దేసింది, ఎవరో లేరు చుట్టూ చూసినప్పుడు. మరి అలా వదిలేకూడదని బైబిల్ చెప్పింది కూడా సోయింగ్ కాదు ఇదంతా. ఇప్పుడు ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి నా హృదయం ప్రేరేపించింది. ప్రార్థన ఎక్కొట్టడానికి ఎంత కథ అవసరమా చెప్పండి? ఒకప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ కాదు, ఆడికి యాక్సిడెంట్ అయిపోయినా ఆడికి వచ్చేదాడు చెప్పండి, చర్చికి వస్తాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇదే నీలో తేడా వచ్చింది అనడానికి ఇదే కారణం. మొదటి నుండే ఉన్నట్టు ఇప్పుడు ఉండవు. మనం స్టార్టింగ్లో ఉన్న ప్రార్థన మనకు ఉండదు. బాప్టైజం తీసుకున్నప్పుడు ఎంత కసుకుంటామో, బాప్టైజం తీసుకున్నప్పుడు ఎంత విశ్వాసం ఉంటామో, బాప్టైజం తీసుకున్నప్పుడు సేవని ఎలా తిరుగుతాం. ఇప్పుడు ఏం రోగం వచ్చింది నీకు? బద్ధకం అనే రోగం వచ్చింది నీకు. ప్రారంభంలో ఉన్నది ఏది? ఆ స్థితి ఏది? ఫిలిప్పీలు అలా లేరట. స్టార్టింగ్లో ఎలా ఉన్నారు అలా ఉన్నారు. మొదటి మిషనరీలు ఉంటారు, రెండో మిషనరీలు ఉంటారు, మూడో మిషనరీలు ఉంటారు. పౌలైనా చచ్చిపోవాలి, వాళ్ళైనా చచ్చిపోవాలి. అంతమ వరకు నగడి మీద చేసిన ఎవ్వరు ఎన్ని తిరిగి చూడలేదండి. మనమే 4 సంవత్సరాలు అయ్యేసరికి మనకి తేడా వచ్చేస్తుంది. మనకే 4-5 సంవత్సరాలు అయ్యేసరికి మన సేవలో, మన విశ్వాసంలో, మన ప్రార్థనా జీవితంలో సహవాసం కూడా బోర్ అయిపోతుంది. మనకి బోరింగ్ సబ్జెక్ట్లా ఫీల్ అవుతున్నాం. ఎంతమంది ఉన్నారా 10 years తర్వాత ఇదే మొక్కలతో మీరు ఇక్కడ ఉండండి,
నాకు తెలిసి నేను చెప్తున్నాను, 10 yearsలో మీరు ఎక్కడ ఉంటారు కూడా ఎవరు తెలియదు. ఇప్పుడున్న ఆశ, ఇప్పుడున్న తీవ్రత, ఇప్పుడున్న కసి, ఇప్పుడు సేవ చేయాలన్న ఇంత కసి ఉండదండి. కానీ ఫిలిప్పీ సంఘం అలా లేరట. ఫిలిప్పీ సంఘానికి మొదట ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారు, మొదట ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారు. నాకున్న తీవ్రత అంతా మీకుంది. మొదటి నుండి ఉన్న ఆ విషయాన్ని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఎప్పటి వరకు ఉంటారంటే 3వ వచనంలో అంటున్నాడు, ప్రభు క్రీస్తు దినం వచ్చే వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను, రూఢిగా నమ్ముచున్నాను. ఎప్పటివరకు అట? క్రీస్తు వచ్చేంత వరకు మీరు ఇలాగే ఉంటారని రూఢిగా నమ్ముచున్నాను. ఇదే మాట నిన్ను నన్ను చూసి చెప్పగలరా? వీడు ఎన్ని రోజులు ఉంటాడో, ఈ నమ్మొచ్చో లేదో. చూడ్డానికి పెద్ద ఆయనలో ఉన్నాడు, నమ్మొచ్చు అంటారా? డౌట్ వచ్చే తర్వాత మనకి, ఎందుకంటే వారానికి ఒకలా కనబడుతుంటాం, మనం నెలకు ఒకలా ఉంటాం. అవసరం ఉంటే ఒకలా ఉంటాం, అవసరం లేకపోతే ఒకలా ఉంటాం. పని ఉంటే ఒకలా ఉంటాం, పని లేకపోతే ఒకలా ఉంటాం. లబ్ధి ఉంటే ఒకలా ఉంటాం, లబ్ధి లేకపోతే ఒకలా ఉంటాం. మనం వచ్చేది సువార్త కొరకు శ్రమ పడాలని రాలేదు, మరి పేరు కొరకు, ప్రఖ్యాతల కొరకు, స్థానాల కొరకు, దక్కాల్సినవి దక్కకపోతే ముఖం ముడించుకోవడానికి ఇంతకు మనం సంఘానికి వచ్చామే తప్ప సంఘానికి అతికి రాకూడదు. సంఘానికి ఎందుకు రావాలో తెలుసా? ఆ సేవకుడికి ఎంత తీవ్రత ఉందో చెప్పండి. ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగని వారై, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉండి ఉన్నారు గనక మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరాలను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నా. ఫిలిప్పీ సంఘం చూసి ఏమన్నాడండి? ప్రభు వచ్చేంత వరకు మీ విశ్వాసం చెక్కు చెదరదని రూఢిగా నమ్ముచున్నా. ఫిలిప్పీ సంఘానికి ఇచ్చిన అంత నమ్మకమైన భరోసా ఇచ్చిన బంగారం లాంటి సాక్ష్యం ఏ సంఘానికి ఇవ్వలేకపోతున్నాడు చెప్పండి? ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు చెప్పండి? ప్రాబ్లం పౌలు గారిలో లేదు చెప్పండి, ఆ సంఘాల్లో ఉంది. ఫిలిప్పీ సంఘాన్ని అంత పొగిడారు. రాకడొచ్చేంత వరకు అస్సలు మీరు చెక్కు చదవరు, రాకడొచ్చేంత వరకు అస్సలు మీరు చెక్కు చదవరు, అప్పటి వరకు మీరు బలముకుంటారు. కానీ ఈ సంఘాన్ని చూసేసరికి వీళ్ళు మూఢనమ్మకాలు నమ్ముతున్నారట, అమావాస్యలు నమ్ముతున్నారట, ఆ రకరకాల లౌకికమైన విషయాలు నమ్ముతున్నారట. మేము చూస్తే నాకు అనిపిస్తుంది, అసలు యేసుప్రభు వచ్చేంత వరకు మీరు నమ్మకంగా ఉంటారా? డౌట్ వస్తుంది. వారానికి ఒకలా ఉంటున్నారేంట్రా, నెలకు ఒకలా ఉంటారేంట్రా? ఇప్పుడు వాక్యం విని సూపర్ అంటారు, మళ్ళీ బయటికి వెళ్ళి వేపనంత ముహూర్తం పెట్టించుకుంటారు. అసలు మీ పనులు చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది, నేను పడినంత నా ప్రయాస వ్యర్థమైపోతుందేమో. ఇప్పుడే ఎస్ఐ అంటారు, బయటికి పోయి దయ్యాన్ని కట్టాలంటారు. ఇప్పుడే దేవుడు అంటారు, బయటికి పోయి మళ్ళీ పనికి మళ్ళీ విషయాలు చేస్తారు. డౌట్ వస్తుంది, అసలు మీరు అంతం వరకు నిలబడతారా అని. గలతీ సంఘాన్ని చూసి నా ప్రయాస అంతా వ్యర్థమైపోద్దేమో అన్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన సంఘాలు గలతీ సంఘాల్లో ఉండకూడదండి, మన సంఘము ఫిలిప్పీ సంఘంలో ఉండాలి. ఆ సంఘంలో ఉన్న క్వాలిటీ చూడండి. ప్రాణార్పణముగా వారి విశ్వాసం యజ్ఞయాగంగా మారిపోతే వాళ్ళ కొరకు పౌలు గారు ఏమన్నారట? నేను ప్రాణార్పణగా పోయబడతా అన్నాడు. ఇదిగో దేవుని కొరకు నేను ప్రాణార్పణంగా పోయబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇంత గొప్ప పరిచర్యలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకేలా ఉండాలండి. కొంతమంది అలా వస్తారు, కొంచెంసేపు మనతో జర్నీ చేస్తారు, అలా పోతారు. అని చూస్తే అర్థమైపోద్ది, కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉండరు అని తెలిసిపోద్ది. అలానే చేస్తారు, అనుకున్నట్టుగానే చేస్తారు. అలా వస్తారు, అలా పోతారు. పౌలు గారు కూడా ఇలాంటి బ్యాచ్ తగిలేవారు. గలతీ సంఘంలో, కొరింథీ సంఘంలో ఇలాంటి బ్యాచ్లు తగిలేవారు. అలా వచ్చేవారు, అలా కనబడి కొన్ని రోజులకు మరుగైపోయేవారు. కానీ ఆయనతో ఎప్పుడు నిలబడిపోయిన వారు ఎవరు తెలుసా? ఫిలిప్పీ సంఘస్థులు. ఈ సంఘం చాలా ప్రార్థన చేసేదట. 20వ వచనంలో చెప్తున్నా చూడండి, మొదట అధ్యాయం 20వ వచనంలో, నేను మిగిలి అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఏమంటున్నాడండి? ఈ గొప్ప సేవకుడు ఇంత గొప్ప పరిచర్య చేయడానికి వెనకాల ఎవరు ప్రార్థన చేస్తున్నారట?
ఈ గొప్ప సంఘం ప్రార్థన చేస్తుందా? రివర్స్ ఏంటి చెప్పనా? ఎప్పుడు ప్రార్థనలు ఎవరు చేస్తారండి? పాస్టర్ గారే చేస్తారు. ఎప్పుడు పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయడం ఎవరండి చెప్పండి? సంఘాలు చేయరు. ఎప్పుడైనా నాకు ప్రార్థన చేసే ఇక్కడికి వస్తారండి? జేమ్స్ గారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం అంటారా? నేను చేయడమే. నేను అడుగుతున్నాను, మీరు బలంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను, మరి నేను బలంగా ఉండాలని నా కొరకు కూడా ప్రార్థన అవసరం. పిలిపి సంఘం అంట బాగా చేయాలండి నేను పరిచర్య. పిలిపి సంఘం అంట అన్ని విధాలుగా నిలబడాలండి. పిలిపి సంఘం అంట చక్కటి పరిచర్లో మీరు నడవాలని ఎప్పుడు వెనకాల ధూపం వేసినట్టు ప్రార్థన చేసేవారట. పిలిపి సంఘమే కాదండి, ఆది సంఘం, యెరూషలేము సంఘం కూడా ఏం చేస్తుందో చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని ఎరిగి స్వస్థత పొందిన ఆ మనుషుని వారితో కూడా నిలిచి ఉంట చూసి ఏమి ఎదురు చెప్పలేక కింద నువ్వు చదరా, నువ్వు చదువు. అయినను ఇది ప్రజల్లో 17వ వచనంలో, అయినను ప్రజల్లో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదటి ఈ నామమును బట్టి ఏ మనుషులతో మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవాలని. ఎవరిని బెదిరిస్తారట? పేతురు గారిని, యోహాను గారిని గట్టిగా బెదిరిస్తున్నారట. ఏమని బెదిరిస్తున్నారు? మీరు అలాంటి స్వస్థతలు, నజరేయుడైన యేసు నామము, సువార్త ఇలాంటివంటి కుదరదు అబ్బాయి, మన ఏరియాలో ఇలా సువార్తను తిరిగారంటే మీ సంగతి తెలుస్తామని గట్టిగా బెదిరించారంట. గట్టిగా బెదిరించి అప్పుడు వారిని పిలవనంపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదని, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురు యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి అని చెప్పినప్పుడు వాళ్ళు గట్టిగా ఇంకా 21వ వచనంలో, ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచుంటారు కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి ఏమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి వార్నింగ్లు ఎలా ఇచ్చుంటారో. పేతురు గారికి, యోహాను గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారట. ఏమని? ఇంకెప్పుడు సువార్త చెప్పకండి, స్వస్థతలని, యేసు నామని, అదని ఇదని తిరిగారంటే సభ్యత్వం రద్దు చేస్తామేమనుకుంటున్నారు, ఏరియాలో లేకుండా చేస్తామేమనుకుంటున్నారు, ఈడ్చి పడేస్తామేమనుకుంటున్నారు, రాళ్ళు ఇచ్చి కొట్టేస్తామనుకుంటున్నారని పక్క తీసుకెళ్ళి జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయం పెద్దలు వచ్చి చెప్పారు. 23వ వచనం, వారు విడుదలను పెద్దలకును తమతో చెప్పిన మాటలన్నింటిని గూర్చి వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొరపెట్టరు అంటే ఏంటంటే ప్రార్థన చేస్తారు. బిగ్గరగా మొరపెట్టి, నాదా నీవు ఆకాశానికి, భూమికి, సముద్రానికి, వాటిలో ఉన్న సమస్తమును కలగ చేయవాడువు. అన్యజనుల్లో ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకుని ప్రభువు మీద, ఆయన క్రీస్తు మీద భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడి అని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట ముందే పలికించు. అదే ఇప్పుడు జరుగుతుంది. ఏమి జరగవలన నీ హస్తము, నీ సంకల్పం ముందే నిర్ణయించునో వాటన్నిటినీ చేయటకే నువ్వు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా ఏ రోజును పొంతి పిలాతును అన్యజనులతో ఇశ్రాయేలు ప్రజల్లోను ఈ పట్టణం అంతా నిజముగా కూడుకొండ్రి. ప్రభువా, ఈ సమయమందు వారిని బెదిరింపులు చూసి రోగులు స్వస్థపరచుటయు నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు, బాగా వినాలి, ఈ ఒక్క పదం మనకు కావాలి, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించున్నట్లు వారికి అనుగ్రహించమని వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోట గొప్ప భూకంపం వచ్చింది. నీకేమర్థమవుతుందండి? అంటే పేతురు లాంటి వాడు పేతురు లాంటి పెద్ద ఆయన గొప్ప పరిచర్య చేయాలన్నా, పౌలు లాంటి గొప్ప వ్యక్తి పరిచర్య చేయాలన్నా, యోహాను లాంటి గొప్ప పరిచారకుడు పరిచర్య చేయాలన్నా వెనకాల సంఘ ప్రార్థనలు ఉన్నాయి, సంఘ సహాయాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత గొప్ప ప్రార్థన చేశారు చూడండి. వాళ్ళ ప్రార్థన చేస్తే భూకంపం వచ్చిందట. మన ప్రార్థన గడ్డిపర్లు కూడా కదా. వాళ్ళ ప్రార్థన చేస్తే భూకంపం వస్తుందంటే దేవుడు వాళ్ళ ప్రార్థన ఉన్నాడు. పరిశుద్ధాత్మని కార్యం స్పష్టంగా జరిగింది. అంటే ఒక గొప్ప పరిచర్య ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? వెనకున్న వాళ్ళకు కూడా అంత గొప్పలు అయినప్పుడే పరిచర్య జరుగుతుందండి. పైన ఎవడో పులిపీట ఎక్కడాడు ప్రతిసారి అరిసి సేవ చేద్దాం రక్షిద్దాం అని. ఇక్కడ ఎంత పులిపీట మీద కూర్చుని మన బలాలు ఎంత గుద్దినా
సరైన సపోర్టర్స్ వెనకాల లేకపోతే ఆ సేవ అనతి కాలంలోనే ఏమవుతుంది చెప్పండి, ఆగిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుందండి. ప్రార్థించే వాళ్ళు కావాలి, ఎన్ని తట్టే వాళ్ళు కావాలి, సహాయం చేసే వాళ్ళు కావాలి. పౌలా సహోదరుడా, నీ వెనక మేము ఉన్నాం, ఎంత పరిగెడతావు పరిగెట్టు, నీ ప్రాణానికి మా కుటుంబం ప్రాణం అడ్డు అని చెప్పి అకుల్లా ప్రిస్కిల్లా లాంటి వారు కావాలి. 17 సంవత్సరాలు సహవాసం చేసిన డాక్టర్ లూకా గారు కావాలి. లూకా గారి కోసం నేను చెప్దాం అనుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్తాను. లూకా గారి కోసం చెప్తున్నప్పుడు ఎంత విచిత్రంగా అనిపిస్తుందో, ఆయన లూకా సువార్త రాస్తున్న టైం దగ్గర నుంచి ఆయన గురించి మొదటి పత్రికలో లూకా నాతోనే ఉన్నాడని చెప్పిన మొదటి ప్రస్తావన దగ్గర నుంచి మళ్ళీ 2వ తిమోతి పత్రిక ఆ చివరి వచనంలో లూకా నాతోనే ఉన్నాడనడానికి ఈ కాల వ్యవధి ఎంతో తెలుసా? 17 సంవత్సరాలు. లూకా గారు పౌలు గారితో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల్లో డాక్టర్ గారిలో ఎంత మార్పు కూడా రాలేదంటండి. ఈరోజు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే పోతున్నారు. ఈరోజు వాళ్ళకి కావాల్సిన స్థానం లేకపోతే పోతున్నారు. ఈరోజు ఆ గొప్ప పరిచారకుడు అక్కడ పరిచర్య చేస్తుండే వెనకాల లూకా గారు ఉండి ఆయనకి మంచి సలహాదారుడిగా ఉండి, పౌలు గారు పక్కన పత్రికలు రాస్తుంటే లూకా గారు పక్కన లూకా సువార్త రాస్తున్నాడంట. ఎవరి జాబ్ ఆల్దండి, ఎవరి వర్క్ కాలదండి. మనం ఏం చేస్తాం చెప్పిన, పౌలు గారు అక్కడ పత్రికలు రాస్తుంటే సంఘానికి ఇంకో పత్రిక రాస్తాం మనం. ఏమని? మీరు అలా వచ్చేయండి, నేను ఎలా వచ్చేస్తాను, మనం అక్కడ సంఘం పెట్టుకుందాం, మీరు ఎలా వచ్చానంటే ఉన్న గుంపు నిడదీసే లెటర్లు రాస్తారనమాట. మీరు అలా వచ్చేయండి. పౌలు గారు లెటర్స్ రాస్తుంటే ఇక్కడ చూడండి లూకా గారు ఏం చేస్తున్నారు? లూకా సువార్త రాస్తున్నారు. ఖచ్చితంగా నేను అనుకుంటానండి, లూకా సువార్త రాస్తున్నప్పుడు ఎవరు అబ్జర్వేషన్లో లూకా సువార్త రాస్తుంటారు చెప్పిన? పౌలు గారి యొక్క పర్యవేక్షణలో. ఖచ్చితంగా పౌలు గారు చూస్తే ఇలా అంటారు, వెరీ గుడ్ మై బాయ్, గుడ్ జాబ్, రాయ్, అన్యజనులకు అవసరమైన సువార్త నువ్వు రాయ్, నువ్వు సువార్తను రాయ్, నేను సంఘాలకి పత్రికలు రాస్తా. 17 సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసి ఉండగలిగారంటే ఎలా ఉండగలిగారండి? వాళ్ళలో ఉన్నది ఇద్దరిది ఒకే తీవ్రత కలిగి ఉండగలిగారు. కొన్ని రోజులు పరిగెడతాం, కొన్ని రోజులు ఆగిపోతాం, కొన్ని రోజులు నువ్వు వెళ్ళంటాం, కొన్ని రోజులు నేను వస్తానంటాం, కొన్ని రోజులు కలిసి చేద్దాం అంటాం, కొన్ని రోజులు నేను రాలేనంటాం. ఎన్ని వంకలు పెట్టుకుని ఉంటామో. సంఘముగా అందరికీ ఒకే మనసు ఎందుకు ఉండడం లేదు? ఏ సంఘానికైతే అందరికీ ఒకే మనసు ఉండదో ఆ సంఘము వర్ధిల్లదు. అది కొంతమంది తిరుగుతారా, అంత కొంతమంది తిరుగుతారు. ఏడాదికి బ్యాచ్ మారిపోతారండి నాతో. ఏడాదికి పూర్తిగా తిరగారు ఎవరోని, ఏడాది అంతా వచ్చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఏడాది కనబడరు. ఏడాదంతా జాను కూడా వచ్చాడు, తమ్ముడు ఏడు రాలేదాడు, టక్కమని వస్తాడు, టక్కమని మాయమైపోతాడు. ఎందుకు మాయమైపోయారంటే ఆడికి అమావాస్య వచ్చిందేమో వెళ్ళిపోయాడు అంతే. ఇక కొన్ని రోజులు ఉంటారు, కొన్ని రోజులు కనబడరు. ఒక్కోసారి నేను ఒక్కనే కొన్ని 100 కిలోమీటర్లు నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. వచ్చేసినప్పుడు అందరూ ఒకేసారి వచ్చేస్తారు, నా కారుకి గాలి తగ్గిపోయి అంత వచ్చేస్తారండి. ఇంకోసారి ఒక్కడ కనబడ్డు. నేను అడుగుతున్నాను ఏమవుతుంది, ఏమవుతుంది? మీకు సువార్త కన్నా పనులు ఎక్కువైపోతున్నాయా? మీకు సువార్త కన్నా మీ సొంత కార్యాలు ఎక్కువైపోతున్నాయా? ఫిలిప్పీ సంఘం అలా లేదట, ఫిలిప్పీ విశ్వాసాలు అలా లేరట, ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు ఎవరు పౌలు గారికి అలా లేరట. నీవు ఎలా అయితే ఉన్నావో మేము బలవుతాం, మమ్మల్ని మండించే ప్రాణార్పణ వైపో అన్నారట. నువ్వు కాలిపోతూ మమ్మల్ని వెలిగించు, మేము ఆవిరైపోతూ దేవునికి మహిమగా మారిపోతాం, మనందరం దేవుని కొరకు చచ్చిపోదాం. అంతికి ఆ సెన్స్లో రాస్తాడు, మీరు నా కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారు కదా, నాకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు నేను అంటున్నాను, జైల్లో ఉండి కూడా బ్రతుకుట క్రీస్తే. చెప్పండి, ఏ టెక్స్ట్లో అన్నాడు చెప్పండి ఆ మాట. మీలాంటి వారి కొరకు బతికితే మీ కొరకు బతికి క్రీస్తుని ప్రకటిస్తాను, చావైతే అదే క్రీస్తు దగ్గరికి నేను వెళ్ళిపోతాను. వాళ్ళ మధ్య జరుగుతున్న టాక్స్ మనం చదువుతున్నప్పుడు మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఒక మంచి సేవకుడికి తగ్గ సంఘము, ఆ సంఘానికి తగ్గ గొప్ప సేవకుడు. మరో మంచి మాట ఉంది చూడండి, మరో మంచి మాట. అదే ఫిలిప్పీ పత్రిక మొదట వారికి బెదరక అందరూ సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు నిలిచి ఉన్నారని మిమ్మును గూర్చి ఇనులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడు. ఏమంటున్నాడంటే అక్కడ ఒక మాట అన్నాడు చూడండి, ఎదిరించు వారు ఎక్కువైపోయినప్పుడు, బెదిరించు వారు ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ ఏముండాలట?
యూనిటీ ఉండాలట. ఏక మనసును, ఏక భావమును, ఏక విశ్వాసమును. ఆ ఎదిరించే వాళ్ళకి మనం ఎదురు నిలబడి మేమంతా ఒక్కటే అని చెప్పుకోం. ఈరోజు అడుగుతున్నాను, ఈరోజు ఎంత లేదండి, సంఘానికి ఎంత వ్యతిరేకత లేదండి. మీరు బయటికి వెళ్ళి చూడండి, ఆ కంపల్సరీ ఆ పక్కన మేము బ్యాండేజ్ షాప్ పెడుతున్నామని పర్మిషన్ పెట్టండి, మీ బ్యాండేజ్ షాప్కి పర్మిషన్ వస్తుంది. అదే కంపల్సరీ పక్కన మేము చర్చి కడుతున్నామని అడగండి, నీ కిడ్నీలు అమ్మేసిన పర్మిషన్ ఎవరు. ఎంత వ్యతిరేకత ఉంది. గుర్తుపెట్టుకోండి, నేను ఈ మాట నేను లైవ్లో ధైర్యంగా చెప్తున్నాను, నాకు ఏమైనా పర్వాలేదు. చర్చిని కూల్చేయడానికి, కట్టిన సంఘాలను కూల్చేయడానికి, పాస్టర్లని జైల్లో పెట్టడానికి కొన్ని టీమ్స్ ఫామ్ అయ్యాయంటే మీరు నమ్మగలరా? ఏ తప్పు చేయకపోయినా మత మార్పిడి కేసు పెట్టి ఒక పాస్టర్ గారిని రీసెంట్గా సెంట్రల్ జైలు వేస్తారంటే మీరు నమ్మగలరా? ఇప్పుడు నీ సంఘం నా సంఘం కాదు, నీ సంఘాన్ని నా సంఘాన్ని లేపేయడానికి కొంతమంది కంకణం కట్టుకున్నారంటే నమ్మగలరా? అలాంటి రోజులు వచ్చాయని నమ్మగలరా? ఎదిరించువారు బెదిరించువారు ఎక్కువైనప్పుడు మనకేముండాలట? ఏకభావము, ఏక మనసు ఉండాలి. పౌలు అనే నన్ను ఎదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు, సంఘమైన మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ టైంలో సనుగులు సంశయాలు మాని సత్యం చెప్పడానికి ముందుకు సాగిపోతాం, ఏక మనసుతో చెప్పడానికి వెళ్దాం. దీనికి తగ్గట్టుగా క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. అట్లు మీరు బెదిరింపకుండా వారికి నాశనం మీకు రక్షణయు కలుగునట్లు సూచన అయినది, ఇది దేవుని వలన కలుగునదే. ముందు మనం స్ట్రాంగ్గా ఉంటే దేవుడు మన పక్షాన ఆయన ఫైట్ చేస్తాడు. మనం ధైర్యంగా ఉండాలి, మనం యూనిటీగా ఉండాలి, ఒక్క భావంతో ఉండాలి, ఒకే వాక్య భావాలతో ఉండాలి. ముందు మనకు యూనిటీ అవసరం. అందుకే ఫిలిప్పీ సంఘం చెప్తున్నాడు, గలతీ సంఘాలు లాంటి సంఘాలు ఎలాగ కలవాలండి, కొరింథీ సంఘం లాంటి ఎలాగ ఫ్యానేజ్ ఉన్న సంఘం, ఆ సంఘం లాంటి సంఘాలు ఎలాగో పౌలు తీవ్రతతో కలవాలండి. కానీ ఇక్కడ ఫిలిప్పీ లాంటి సంఘాలు పౌలు గారికి చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. 2వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 2వ అధ్యాయం 16వ వచనంలో, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడి నిమిత్తము అందువలన నేను వ్యర్థముగా పరిగెట్టలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు. ఏమని చెప్తున్నాడు చూడండి, లోకమంది ఎలా ఉన్నారట? జ్యోతుల వల్ల ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నా కష్టము వ్యర్థము కాలేదని, మిమ్మల్ని చూస్తుంటే ఎలా ఉందంటే లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. జ్యోతి అంటే ఏంటండి? ఈ జ్యోతి కాదు. జ్యోతి అంటే 3 ఈదులు ఉంటుంది ఆవిడే కాదు. జ్యోతి అంటే ఎవరు? జ్యోతి అంటే ఏంటంటే వెలుగుతూ 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 ఒకరోజు ఆరిపోయే దీపం ఉంది చూసారా, అది మీనింగ్ ఇక్కడ జ్యోతి అంటే. లోకంలో చాలామంది వంకరోళ్ళు ఉన్నారు, వక్ర జనం ఉన్నారు, వక్ర బుద్ధి ఉన్న వాళ్ళు ఉన్నారు, సమాజంలో మృగాల్లాంటి మనుషులు ఉన్నారు. వాళ్ళందరినీ వెలిగించడానికి నువ్వేమవ్వాలట? వెలుగుతూ వెలుగుతూ వెలిగించి ఆరిపోయే దీపం అయిపోవాలంట. ఫిలిప్పీ సంఘం ఎలా ఉందో తెలుసా? ఆ సమకాలీన వక్ర జనాంగానికి వెలిగించే జ్యోతిలా ఉందట. మనల్ని కొట్టే వాళ్ళు ఎక్కువయ్యారు, మనల్ని తిట్టే వాళ్ళు ఎక్కువయ్యారు, మనల్ని బెదిరించే వాళ్ళు ఎక్కువయ్యారు, మన జైల్లో వేసే వాళ్ళు ఎక్కువయ్యారు. పౌలని నన్ను బంధకాల్లో బిగించిన వారు ఎక్కువైపోయారు. ఇంత వంకరోల మధ్య ఫిలిప్పీ సంఘం మనం ఎలా ఉన్నావు తెలుసా? వెలిగే జ్యోతిలా ఉన్నావు. లోకానికి నీ ద్వారానే వెలుగు వచ్చేలా ఉంది. నేను చూస్తుంటే ఈ వక్ర జనం మధ్య దేవుని కొరకు ఎంతో కొంత వెలిగే గొప్ప సంఘంలో నువ్వు ఉన్నావు. నా తీవ్రత నీకుంది సంఘమా? నాలాంటి కసి నీకుంది సంఘం అని అంటే ఇలాంటి సంఘాన్ని చూసి పౌలు గారు ఎంత మురిసిపోతున్నాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి, అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5:15 వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలారా సువార్తను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘమును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. దెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసేది. నేను ఈవిని అపేక్షించి ఎలాగూ చెప్పుటలేదు, కానీ మీరు లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించుచూ చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధి కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపప్రోదు వరకును పుచ్చుకొనిన
ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరము, ఈ పదాలు చేస్తున్నాను, అవి మనోహరము, సువాసన, దేవునికి ప్రీతికరము, ఇష్టమైన యాగమై ఉన్నాయి. ఇవి బాగా వినండి. ఈ ఫిలిప్పీలట సువార్త చెప్పడమే కదట, ఈ ఫిలిప్పీలు పౌలులాగా కష్టపడమే కదట, ఈ ఫిలిప్పీలు పౌలు గారికి ప్రార్థన చేయడమే కదట, ఈ ఫిలిప్పీ సంఘం ఏం చేసిందట, పౌలు గారికి విస్తారమైన కానుకలు ఇచ్చిందట, పౌలు గారికి విస్తారమైన సహాయం చేసిందట, పౌలు గారికి ఎంతో చక్కటి కానుకలు ఇచ్చి సువార్తలో వాడండి సార్ అని ఇచ్చిందంట. అప్పుడు వెంటనే పౌలు గారు ఏం చేశారు, ఓ 2 సూట్లు కొనుక్కుని, చెప్పండి, ఆ గొప్ప 20,000 30,000 రూపాయల సూట్ వేసుకుని ఇలా వచ్చి ఈ దీన సేవకుణ్ణి అని అన్నాడు అనుకోండి. ఇంకా నాకు దీనం ఏముందండి, నా సూటే 20,000 ఉంది, నాకు చాలా దీనం ఉంది. నేను అడుగుతున్నా కానుకలతో వాళ్ళు ఏమైనా లగ్జరీ చేశారా? ఉదయం చెప్పని మీకు కూడా చెప్తాను వినండి. ఒక టీవీ 9 యాంకరు ఒక లగ్జరీ బోధకుడిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, ముందు మాట్లాడుకోలేదు, నాకైతే తెలియదు, కానీ ఒక క్వశ్చన్ అడిగాడు. అయ్యా, మీరు మ్యారేజ్, మీ పెళ్ళి ఆల్రెడీ మీకు భార్య ఉండగా, ఇంత డీటెయిల్గా అడగలేదు, నాకు అర్థమైంది చెప్తున్నాను, మీరు భార్య ఉండగా మీ భార్యని మీ కూతుర్ని వదిలేసి ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైన ఆవిడని తీసుకొని మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఇప్పుడు యేసయ్య మాటలు మీరు చెప్తానంటున్నారు కదా, మీ పిల్లలకి యూత్ మీటింగ్లో మీరు ఏం చెప్తారని అడిగాడు. నవ్వుతున్నాడు అండి, ఏం చెప్పలేక. నేను అడుగుతున్నా, ఇంకేం చెప్తాడు, ఆన్సర్ లేదు. ఇంకా ఇప్పుడు గొప్ప తగ్గింపు కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు మేము దీన సేవకులం అంటే ఏది? నా దీనత్వం నా బట్టల్లోనే కనబడుతుంది. ఏది దీనత్వం? ఏది? ఫిలిప్పీ సంఘం ఇన్ని కానుకలు తెచ్చి పౌలు గారికి ఇస్తే ఏం చేశాడు? మనోహర, సువార్త, ప్రీతికరమైన, ఇష్టమైన అర్పణ. అంటే ఏం చేశాడు చెప్పండి? ఆ డబ్బుని ఏం చేశాడు? ఆయన అర్పించేశాడట. అంటే ఆ డబ్బుని ఏం చేశాడు? డబ్బు అంటే ఆ రోజు ఆ కానుకలు ఏం చేశాడు? ఖర్చు పెట్టేశారు. ఎవరి కోసం ఖర్చు పెట్టాడు? సేవలో ఎంత ఇచ్చారు అంత ఖర్చు పెట్టి పాడేశాడు, అర్పించి పాడేశాడు, అర్పణగా మార్చేసి సువార్తగా మార్చేశాడట. ఎంత ఉన్నదో అంతా మార్చేశాడట. మనకు కానుకలు దొంగలు ఇచ్చేసే వాళ్ళు ఎక్కువైపోయారు మనకి. ఈ తరం సంఘాలు ఇదిగో ఎంత ఇస్తే వస్తామని చెప్పే డిమాండ్ చెప్పేవాళ్ళు. జేమ్స్ గారు రేపు మా మీటింగ్ వస్తున్నారుగా, ఎంత తీసుకుంటారంటే 150,000 తీసుకుంటానని చెప్పాను నేను. ఇస్తావా? పెద్ద ఇచ్చేసి వాళ్ళకి ఎంతండి, ఎంత తీసుకుంటారండి అంటే 150,000 అడుగుతున్నాను. మిమ్మల్ని అడిగాము, మేము తీసుకుంటామని. దేవుడు మాకు సువార్త ఇచ్చాడు, మేము సువార్త చెప్పడానికి వస్తున్నాం. మా రాను పోనేది ఉందో మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఇవ్వకపోతే మీరు చెప్తే నమ్మరు. నాకు 50 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసా? చెప్పకూడదు. ఎందుకంటే అవన్నీ దేవుడు ఆ టయానికి అంతే. ఆ రోజుకి ఆ గంజే ఇస్తాడు, ఆ రోజుకి ఆ పచ్చడే పెడతాడు. కొంతమంది వద్దన్న ఇంత బిర్యానీ పెడతారు. ఆ రోజుకి దేవుడు అదే ఏర్పాటు. ఎన్నైనా ఇవన్నీ ఎక్కడ అర్పింపడాలి చెప్పండి? సేవకు అర్పింపబడాలి. ఇవన్నీ సేవలో మాత్రమే. అందుకే చూడండి, పౌలు గారు ఫిలిప్పీల్ని బలి అర్పణగా మార్చేశాడు. పౌలు గారు ఫిలిప్పీలు ఇచ్చిన కానుకల్ని చెప్పండి బలి అర్పణగా, సువాసనగా మార్చేశాడు. నేను అడుగుతున్నాను, ఇలాంటి సేవకుడు అక్కడ ఉంటే బాగుంటుందండి ఈ జనరేషన్కి. ఇలాంటి సేవకులు నీలాటోడు నాలాటోడు తయారవుతే బాగుంటుందండి. మళ్ళీ ఫిలిప్పీ సంఘాలు ఉద్భవిస్తాయి. మళ్ళీ చక్కటి లోకమందు వక్ర జనాంగం మధ్య వెలిగే జ్యోతిల్లా మళ్ళీ సంఘాలు నిలబడతాయి. ఏముందండి ఈ సంఘాలు అంటే? యథార్థత ఉంది. ఏముందండి ఈ సంఘాలు అంటే? ప్రేమ ఉంది. ఏముందండి ఈ సంఘాలు అంటే? ఇతరుల కొరకు కష్టపడే తత్వం ఉంది. ఏముందండి ఈ సంఘాలు అంటే? ఈ సంఘంలో ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్ అండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తారండి. ఆ పని చేయడమే కాదు, వాళ్ళ పనుల్లో జీతాల కొరకే కదండి, ఆ పనుల్లో వీళ్ళు సువార్తలు కూడా చెబుతారండి. ఫిలిప్పీ సంఘం ఈ పనులు చేస్తుందండి. అందుకే సంఘం వెలిగింపబడ్డానికి పౌలు అన్నాడట, 2వ అధ్యాయం ముగించేసుకున్న 17వ వచనంలో అన్నాడట. ఏమంటున్నాడు చూడండి, మరియు మీ విశ్వాస యాగములో, మరియు మీ విశ్వాస యాగములు అంటే మీరు విశ్వాసంలో యాగమైపోతున్నారు, అంటే బలైపోతున్నారు. దేవుని కొరకు రోజు రోజుకి మీరు బలైపోతున్నారు. మీరు మండే బలైపోతే మిమ్మల్ని మండించే ఆ ప్రాణార్పణ నూనె, ఆ ప్రాణార్పణ ద్రాక్షరసం నేను అవుతున్నాను. నేను మిమ్మల్ని వెలిగిస్తాను, మీరు వెలిగిపోండి. మనం దేవుని కొరకు వెలిగి జ్యోతులుగా మారిపోయి మన కష్టం, మన ఆస్తులు, మన ఉద్యోగాలు, మన అధికారాలు, మన పిల్లలు, మన కుటుంబాలు, ఈ తరానికి మనం కొంతమందినైనా వెలిగిద్దామా ఫిలిప్పీ సంఘమా అన్నారు. వెలిగించేశారండి వాళ్ళు. ఆ తరాన్ని వెలిగించేశారండి వాళ్ళు. ఆ తరానికి వెలిగే జ్యోతులైపోయారు, వెలిగించేశారు. వాళ్ళు వెలిగిన వెలుగు ఈ రోజుకి మన మీద ప్రకాశిస్తుందంటే ఎంత గొప్ప పరిచర్య చేశారు చెప్పండి. అందుకేనండి మొదట ఎలా ఉన్నామో చివరి వరకు అలా ఉందామండి.
ఉందామని నాకిటి మీద చెయ్యేస్తే అలానే ఉండండి. నెలకొకలాగా, ఏడాదికి ఒకలాగా, అమావాస్యకు ఒకలాగా, పున్నానికి ఒకలాగా ఉండకండి. ఒకేలా ఉందాం. చేద్దామంటే అందరం కలిసి చేద్దాం. ఇది జేమ్స్ పని ఒకటిదే కాదు, నీ పని, నా పని. ఈ పాస్టర్ గారిది ఒక్కడిదే సువార్త కాదు. ఈ సువార్త నాది, నీది, మనందరిది. మనందరిలో ఒకే భావం ఉన్నప్పుడే ఈ రాజమండ్రిని కొంతైనా చెప్పండి నాణ్యం, సంఘాలు లేవని అనట్లేదు, నాణ్యమైన సంఘాల్ని కట్టగలం, కొంతమందినైనా నిలబెట్టగలం. ఇక్కడ ఏకభావము, ఏకాత్మయు, ఒకే మనసు కలిగిన వారిగా ఎప్పుడైతే ఉంటామో ఆ మనిషికి, ఆ ఏదిక మీద నా జేమ్స్కి ఎంత తీవ్రత ఉంటుందో ఆ చివరిన కూర్చున్న ఆ విశ్వాసం కూడా అంతే తీవ్రత ఉంది అని బయటోడు ఎప్పుడైతే చెప్పుకుంటాడో ఆ రోజు మన సంఘం ధన్యకరమైన సంఘం. ఆ రోజులు వచ్చును గాక, అట్టి మనుషులు లేవనెత్తబడిన గాక, అట్టి ధన్యకరమైన కార్యాలు మన సంఘాల్లో జరుగును గాక. మోకాలు లేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు లేని వారు లేచి నిలబడండి.